ఏక్తా దివస్ దేశానికి ఐక్యత ఆదర్శానికి ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షణపేటలో పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు. సమైక్యత మ్యారథాన్లో లక్షణపేట సిఐ, ఎస్ఐలు, సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్ అలాగే రాజకీయ నాయకులు అనేక మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యతలో బలం, ఐక్యతలో భారత్ అనే నినాదాలతో పరుగులు తీసిన ఈ కార్యక్రమం సుష్ఠుతంగా కొనసాగింది. సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు అద్భుత ప్రతీక అని సిఐ రమణమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యమై పటేల్ గారి ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలకు అరటి పండ్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందిని ప్రజలకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తి స్ఫూర్తిని నింపిన ఈ టూకే రన్ కార్యక్రమం లక్షణపేటలో ఒక విశిష్ట ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో లక్షణపేట సిఐ రమణమూర్తి, ఏసీఐ సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, పుర ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పిల్లలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమని జెండా నాటి పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై భారత్. ఇవ్వండి సార్. పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఏక్తా ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో పట్టణ ప్రజలు మరియు పత్రికా మిత్రులు, తర్వాత అధికారులు అందరూ కూడా, యువత ముఖ్యంగా అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చినాక మన దేశంలో ఉన్న 565 ప్రిన్స్లీ స్టేట్స్ని అన్నింటినీ గవర్నమెంట్లో కలిపి భారతదేశ ఏకత్వానికి కృషి చేసింది. కాబట్టి 2014 నుంచి అతని యొక్క జన్మదినాన్ని ఏక్తా దివస్గా ప్రభుత్వం జరుపుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి అతన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఏక్తా ర్యాలీ లక్షపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ డీజీపీ గారి ఆదేశానుసారం ఏక్తా దివాస్ టూకే రన్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఇట్టి ప్రోగ్రాంని నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి యువతకి, ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులకి, మా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మనమంతా ఒకటే. చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ ఉంటాయి, అవేవి అన్నీ కూడా పక్కన పెట్టుకొని, పార్టీల పరంగా, ప్రాంతీయ పరంగా, అన్నిటి పరంగా పక్కన పెట్టుకొని అందరం కూడా ఒక జాతికి చెందిన వాళ్ళం అని చెప్పేసి సమాజానికి చాటి చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు
150వ జయంతిని పురస్కరించుకొని నేటి ఇక్కడ గాంధీ చౌక్లో హాజరైన ప్రతి ఒక్కరికి ఇటు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు 150వ జయంతిని పురస్కరించి రన్ 2K రన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, ఇక్కడికి హాజరైన పాత్రికేయులకు, వాకర్స్ అందరికీ మరియు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ 150వ జయంతి పురస్కరించుకొని నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి 150వ జయంతి సందర్భంగా మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు స్థానిక ఎస్ఐ గారు మరియు ఒక కార్యక్రమం చేపట్టి మరి లక్ష్మీపేట పూర్వ ప్రముఖులను, ప్రజలను, యంగ్ యూత్ను, స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక తాటిపై నడిపించి మరి ఇక్కడి నుంచి ఒక 2K రన్గా మాదిరిగానే చాలా పెద్ద ఎత్తున చేసినందుకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్. మన లక్ష్మీపేట పట్టణ సిఐగా రమణమూర్తి సార్ గారికి, అదేవిధంగా పట్టణ ఎస్ఐ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ పట్టణ పెద్దలకు మరియు పత్రికా అన్నయ్యలకు, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీపేట ప్రజానీక అందరికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి శుభాకాంక్షలు. మనకు స్వతంత్రం వచ్చే నాటికి మన దేశంలో 560 సంస్థానాలు ఉండేవి. అవి ఇచ్చే ముందు వాళ్ళు ఒక మెలకబెట్టి వెళ్ళారు, మీ ఇష్టమైతే స్వతంత్రంగా ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్ కలవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో మరి దేశము విడిపోతే సంపాదించుకున్న స్వతంత్రం వృధా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని విడదీరాదు అని ధైర్యంతో సాహసాలు చేసి మరియు ఎంతోమందిని ఒప్పించి మన దేశాన్ని ఒకటిగా ఉంచే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన స్వస్మరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇక్కడ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈ 5K రన్ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా యువత మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. మన దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచిగా సత్ప్రవర్తనతో ఈ దేశానికి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.